కార్తీక మాసం అయిపోయాక నేను పోస్ట్ చేసిన ఫస్ట్ నాన్ వెజ్ డీల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ ఇవాళ మీకోసం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చికెన్ యాడ్ చేసుకొని బాగా వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చేలోగా మసాలా కోసం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక మనం యాడ్ చేసిన 1 గ్లాస్ వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టి ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ అండ్ గీ వేసి ఆనియన్స్ బాగా వేయించాలి. ఆనియన్స్ బాగా వేగాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా వేయించండి. పక్కన ప్యాన్లో 1 గ్లాస్ చికెన్ బాయిల్డ్ వాటర్, 1 గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్, కొద్దిగా సాల్ట్ అండ్ ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా వేగాక గ్రీన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా వేగాక చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకో. స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 కప్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈలోపు పక్కన రైస్ని ఒకసారి చెక్ చేసి 90% కుక్ అయ్యింటే ఆఫ్ చేసేసి ఇప్పుడు కొద్దిగా చికెన్ బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా వేయించుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు దమ్ చేయడానికి రైస్ని కొంచెం మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ యాడ్ చేసుకొని దమ్ చేసుకోండి. ఒక 5 to 10 minutes సిమ్లో దమ్ పెట్టుకోండి. ఇక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.